ఆనాడు తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పోరాటం చేసిన మీరు విద్యార్థి వీరులారా, అమరులైనరు, నిరుద్యోగులైనరు, ఉద్యమకారులైనరు, ఉవ్వెత్తున తెలంగాణ ఉద్యమం చేసింది. 10 ఏళ్ళు ఒక్క ఉద్యోగమైన చంద్రశేఖరరావు ఇచ్చిండా? వాళ్ళ ఇంట్లో ఉద్యోగాలు ఇచ్చుకున్నాడు. ఆయన ముఖ్యమంత్రి అయిండు, అల్లుడు మంత్రి అయిండు, కొడుకు మంత్రి అయిండు, బిడ్డ ఎంపీ అయింది, ఓడిపోతే ఎమ్మెల్సీ అయింది. సడ్డకుని కొడుకుని రాజ్యసభ చేసుకున్నాడు. ఆయన చుట్టాలను మంత్రులను చేసుకున్నాడు. మనకేం ఒరగబెట్టిండు తల్లి? కానీ అదే ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ప్రజాపాలనలో మొదటి సంవత్సరం నిరుద్యోగ యువకులకు ప్రభుత్వ ఉద్యోగాలు 55,163 ఉద్యోగాలు. భారతదేశంలోనే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈనాటి వరకు ఒక్క సంవత్సరంలో 55,000 ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే మీ తమ్ముడి ప్రభుత్వం, మీ అమ్మ ఇందిరమ్మ ప్రభుత్వం తప్ప గత పాలకులు చేసింది కాదు. ఇది నిజం కాదా? ఈరోజు నేను అడుగుతున్నా, టీచర్లుగా నియామకమైన వాళ్ళని, టీచర్లుగా ఉన్న వాళ్ళని, మీకు 22,000 మందికి ప్రమోషన్లు ఇచ్చి 35,000 మందిని బదిలీ చేసి 20 ఏళ్ళ మీ సమస్యను తీర్చింది మేము కాదా? ఇన్ని పనులు సంవత్సరం లోపల చేస్తే అప్పుడే చంద్రశేఖరరావు, తారక రామారావు, హరీష్ రావు, కవితారావు ఇక నువ్వు దిగుతావా లేదా అని జోలె భుజాలను కేసుకొని బయలుదేరు. ఏందయ్యా మీ కడుపు నొప్పి? 10 ఏళ్ళు మీరే ఏలిండ్రు కదా, 10 ఏళ్ళు మీరే పచ్చగున్నారు, పండిందంతా మీరే మేసిండ్రు, పచ్చగున్న కాడ మేసిండ్రు, వెచ్చగున్న కాడ వండుకురు ఫామ్ హౌస్లల్లా. మా పేదోళ్ళ గురించి ఆలోచన చేసిరా? మా పాలమూరుకు నీళ్లు తెచ్చిరా అని నేను అడుగుతున్నా. 10 ఏళ్లలో మీరు ప్రాజెక్టులు కడితే మా పాలమూరు ఎందుకు ఎడారి అవుతుంది? మా ఆడబిడ్డలు వలసలు ఎందుకు పోతారు? ఇయాలటి కూడా కొత్తకోట దగ్గరనో, దేవరకద్ర దగ్గరనో, పెద్దమందడి దగ్గరనో జంటలుగా మేస్త్రీల దగ్గర, గుంపు మేస్త్రీల దగ్గర పైసలు తీసుకొని పిల్లల్ని ఇంటి దగ్గర వదిలి వలస పోతుంటే మా కష్టం గురించి ఎన్నడైనా ఆలోచన చేసినవా చంద్రశేఖరరావు అని నేను అడుగుతున్నా. ఏనాడైనా మా వలసలు, మా కష్టాలు, మా తట్ట పని, మా పార పని, మా మట్టి పని, మా రక్తాన్ని చెమటగా మార్చి ఈ దేశంలో ప్రతి ప్రాజెక్టు మేం కట్టినాం. బాక్రానంగల్ నుంచి నాగార్జున సాగర్ వరకు, శ్రీశైలం నుంచి శ్రీరామ్ సాగర్ వరకు మా చెమట లేకుండా, మా రక్తం దార బొయ్యకుట్ట కట్టిన ప్రాజెక్ట్ ఏదైనా ఉందా అని చంద్రశేఖరరావు నేను అడుగుతున్నా. మరి ఇవాళ నేను అడుగుతున్నా, 10 ఏళ్ళు 2 లక్షల కోట్లు సాగునీటి ప్రాజెక్టుల మీద ఖర్చు పెట్టిన నువ్వు మా పాలమూరు ఎందుకు పూర్తి చేయలేదు? మా కల్వకుర్తిని ఎందుకు పడావు పెట్టినవు? మా భీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, మా సంపద కొట్లాడిన తుమ్మిళ్ళ ప్రాజెక్ట్ ఎక్కడికి పోయింది? ఆర్డిఎస్ ప్రాజెక్టు ఎందుకు ఎండిపోయిందని నేను అడుగుతున్నా. ఇవాళ మా ప్రాజెక్టులు నువ్వు ఎండబెట్టబట్టి, ఆనాడు నువ్వు ఎస్ఎల్బీసీ మేము మొదలుపెట్టి 32 కిలోమీటర్లు పూర్తి చేస్తే 10 కిలోమీటర్లలో 2 కిలోమీటర్లు వేసి పడావు పెట్టే 10 ఏళ్ళు పడావున్న ఎస్ఎల్బీసీ పనులు ఆగిపోవడం వల్ల ఇవాళ కుప్పగూలి 8 మంది ప్రాణాలు పోయినాయి. ఈ పాపం నీది కాదా చంద్రశేఖరరావు? ఈ పాపాల భైరవుడివి నువ్వు కాదా? మా ప్రాణాలను, మా ఆస్తులను కొల్లగొట్టి ఇవాళ రాయలసీమకు నీళ్లు తరలించకపోతుంటే గుడ్లప్పగిచ్చి చూస్తున్నావు కదా. రాయలసీమకు నీళ్లు తరలించడానికి కారణం నువ్వు కాదా? ఆనాడు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు పోతిరెడ్డిపాడు పొక్క పెద్ద చేసి నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు తండ్రి నీళ్లు తీసుకుపోయాడు. ఇవాళ కొడుకు ముఖ్యమంత్రి అయినాక ప్రగతి భవన్లో పిలిచి పంచపక్ష ప్రమాణాలు పెట్టి రాయలసీమ ఎత్తిపోతల పథకానికి పునాదులేసింది నువ్వు కాదా? ఆలోచన, కర్త, కర్మ, క్రియ, రాయలసీమ లిఫ్ట్ చంద్రశేఖరరావు వేసిన పునాది రాయి. అంతెందుకు మిత్రులారా, నేను గుర్తు చేయదలుచుకుని ఇక్కడున్న మా యువకులకు, రాయలసీమ పోయిండు, రోజమ్మ ఇంటికి పోయిండు, రొయ్యల పులుసు తిన్నాడు. ఏమన్నాడయ్యా? రొయ్యల పులుసు తిని రాయలసీమను రతనాల సీమ చేస్తాన్న సన్నాసోడేవాడని నేను అడుగుతున్నా. రోజమ్మ పెట్టిన రొయ్యల పులుసు తింటేనే రాయలసీమను రతనాల సీమ చేయాలన్న చంద్రశేఖరరావు మా పాలమూరు, కరీంనగర్ నుంచి వలస వచ్చిన నిన్ను హక్కున పెట్టుకొని గుండెల్లో పెట్టుకొని భుజాల మీద మోసి పార్లమెంటు సభ్యుడిగా ఢిల్లీకి పంపిస్తే ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినవు. మరి మాకెంత చేయాలి నువ్వు? ఇవాళ నిన్ను ఎంపీగా గెలిపించినందుకు నీ చర్మం వచ్చి మా పాలమూరు బిడ్డలకు చెప్పులు కుట్టించినా కూడా అది తక్కువనే అవుతుంది. నువ్వు పాలమూరు ద్రోహివి. కృష్ణానది జలాలు ఈ రోజు ఆంధ్రప్రదేశ్, రాయలసీమ కొల్లగొట్టుకపోతుందంటే 100% దుర్మార్గుడివి నువ్వు.
ఈ రోజు 811 టీఎంసీల్లో 512 టీఎంసీలు ఆంధ్రకు తీసుకుపోయినని సంతకం పెట్టిన దుర్మార్గుడివి. ఇవాళ సంతకమే తెలంగాణ రైతాంగానికి యమపాశమై ఈరోజు మా ప్రాణాలను బలిగొనే పరిస్థితి వచ్చింది. అందుకే ఇవాళ ప్రాజెక్టుల మీద, నీళ్ల మీద, పడావు పడ్డ పాలమూరు మీద, ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి, పుట్టింది అచ్చంపేట్ల, పెరిగింది వనపర్తిలా, గెలిచింది కొడంగల్లా, ఈ పాలమూరు రుణం తీర్చుకోనికనే తెలంగాణ ముఖ్యమంత్రినైనా మా నారాయణపేట కొడంగల్ మక్తల్ ప్రాజెక్టు ప్రారంభిస్తే కేసులేసి అడ్డుకోవాలనే ప్రయత్నం చేస్తున్నావు. ఎస్ఎల్బీసీని పడావు పెడితే పని చేయాలంటే అడ్డం వచ్చి పండుకుంటున్నావు. ఇవాళ మా పాలమూరును పడావు పెట్టిందే నువ్వు చంద్రశేఖరరావు. నిన్ను నమ్మినందుకు మమ్మల్ని నట్టేట ముంచినవు. వెనకటికి పెద్దలు చెప్పినట్టు నమ్మి నానబోస్తే పుచ్చి బుర్రెలేనని ఇవాళ చంద్రశేఖరరావు నమ్ముకున్నందుకు పాలమూరు జిల్లా ఎడారిగా మారింది.